ఇప్పుడు అమ్మవారు వచ్చారు కొంతమందికి అని అంటుంటారు. ముందు నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. నిజంగా అమ్మవారు రావడం అనేది సాధ్యమేనా? తప్పకుండా అవుతుంది. ఓకే. తప్పకుండా సాధ్యం అవుతుంది. ఓకే. కొన్ని ఊర్లకి గ్రామ దేవతలు లేదంటే కొంతమంది వాళ్ళ ఊరికే పరిమితంగా ఈ దేవతలని సెపరేట్‌గా ఉంటారు. ఇప్పుడు ఒక ఊరికి సంబంధించిన దేవతలే కాకుండా పక్క ఊరు దేవతలు కూడా ఈ ఏరియాకి సంబంధించిన, ఈ ఊరికి సంబంధించిన వాళ్ళ మీద ఎవరి మీద వచ్చే అవకాశాలు ఉంటాయా? అసలు ఊర్లు కూడా పంచుకున్నారు దేవతల్ని. అంటే ఏ గ్రామానికి ఆ గ్రామం పేరు పెట్టుకున్నారు, కానీ దేవత ఒకతే. అదే పార్వతి అమ్మవారు, అదే లక్ష్మీ అమ్మవారు, అదే సరస్వతి అమ్మవారు. ఈ అమ్మవార్లే అనేక రూపాలు పెట్టుకున్నాం మనం, అంతే తప్ప కూడా లేదు. ఇప్పుడు ఒక ఆడపిల్లవేగా నువ్వు, ఒక ఆడపిల్ల కూతురుగా నువ్వే ఆడపిల్లవే, భార్యగా ఆడపిల్లవే, తల్లిగా ఆడపిల్లవే, ఒకరికి మరదలుగా ఆడపిల్లవే, ఒకరికి మేనత్తగా ఆడపిల్లవే, ఒకరికి అక్కగా ఆడపిల్లవే. మరి ఇన్ని రూపాయలు నీకు ఎందుకు వచ్చాయి? ఆడపిల్లవే కదా. అందరూ ఆడపిల్ల అని పిలవచ్చు కదా అందరూ. నేను ఎందుకమ్మా అని పిలుస్తాను, ఇంకో ఆయన మేడం అంటారు. ఎందుకంటారు ఇవన్నీ? మిమ్మల్ని ఒక బంధం ఎందుకు మారిపోయింది? మీ బంధం ఎందుకు మారిపోయింది? అంత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బంధం ఎలా మారిపోయిందో అమ్మవారు కూడా నువ్వు పిలుచుకున్నట్టుగా రూపంలో మారిపోతుంది. అంత తప్ప షీఈ్ వన్ ఓన్లీ, షీఈ్ వన్ అండ్ ఓన్లీ. ఆవిడ మనమే మా గ్రామ దేవత, మా ఎల్లమ్మ. మనకి అప్పుడు నోరు వచ్చింది, మా ఎల్లమ్మ చల్లగుండ, మా ఎల్లమ్మ, మా బొడ్రాయమ్మ, మా పోలేరమ్మ, మా పెద్దమ్మ. అంటే ఒక్కొక్కళ్ళు ఒక రకమైనటువంటి పేరుతో పిలుచుకున్నారు కాబట్టి ఆ పేరు వల్ల అక్కడ ప్రతిష్ఠ అయింది అంతే.